ఎంఈఓస్ అందరికీ కూడా నమస్కారం అండి. నిన్న వెబెక్స్ మీటింగ్‌లో మన ఆనరబుల్ కమిషనర్ గారు వివరించిన విధంగా ఆల్టర్‌నేటివ్ జియో 117 డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయడానికి ఒక మాడ్యూల్ అయితే ఎనేబుల్ చేయడం జరిగింది. అది ఎలా లాగిన్ అవ్వాలి, డీటెయిల్స్ ఎలా ఫిల్ చేయాలి అనేది చూద్దాము. సో ఫస్ట్ సిఎస్ఈ అఫీషియల్ వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీ లాగిన్‌తో మీరు లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ సర్వీసెస్ ఆప్షన్స్ ఉంటుంది. ఈ సర్వీస్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత R3 ఓపెన్ చేసి ఇక్కడ R3.6లో స్కూల్ కేటగిరీ ఫామ్ అని చెప్పేసి ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పంచాయత్ కోడ్ అనేది మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఆ పంచాయతీలో ఉన్న స్కూల్స్ అన్నీ కూడా ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది. దెన్ మనం ఇక్కడ సెలెక్ట్ ఆల్ క్లిక్ చేస్తే ఇక్కడ అన్ని టిక్ బాక్సెస్ సెలెక్ట్ అవుతాయి. అండ్ దెన్ ప్రతి ఒక్క స్కూల్ ఎగ్జిస్టింగ్ కేటగిరీ ఏంటి, ప్రపోజ్డ్ కేటగిరీ ఏంటి, అండ్ ఇది కమ్యూనికేటెడ్ టు పంచాయత్ కమ్యూనికేట్ చేశారా లేదా ఈ ప్రపోజల్ చేస్తే ఎస్ అని పెట్టాలి, లేదంటే నో. అండ్ ప్రపోజల్ అగ్రీ చేశారా లేదా, ఎస్ అండ్ నో పెట్టండి. ఎస్ అయితే నో ప్రాబ్లం, నో అయితే ఇక్కడ రీమార్క్స్ అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం ఇక్కడ అన్ని ఫిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేయవలసి ఉంటుంది. థ్యాంక్ యూ.